చూడడానికి చాలా బాగుంది, తినడానికి బాగుంది. హలో, దిస్ ఈస్ మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికి హెల్దీ స్నాక్ రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. యూజువల్గా ఈవినింగ్ అయితే పిల్లలకి ఏం స్నాక్స్ పెట్టాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా. సో పిల్లలకి హెల్దీగా అండ్ ఇష్టంగా చేసే రెసిపీ చెప్తున్నాను అనమాట ఈ డిష్. సో నేను కూడా ఇది ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. యూజువల్గా నేను పాస్తా చేసేదాన్ని, కానీ కొంచెం డిఫరెంట్గా చేసేదాన్ని. కానీ ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను, వైట్ సాస్ పాస్తా. సో ఈ రెసిపీ మా అక్క షేర్ చేసింది నాకు, తను బాగా చేసింది, బాగా వచ్చింది. సరే నేను కూడా మీ వానికి ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అన్నది మీ అందరికీ చూపించేస్తున్నాను, రండి. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ చాప్ చేసేసుకుందాము, ఏమేం కావాలి ఏంటి అని. సో వైట్ సాస్ పాస్తా అని చెప్పాను కదా. సో వైట్ సాస్ పాస్తా కోసం అని చెప్పి ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. పిల్లలు యూజువల్గా వెజిటేబుల్స్ తినడానికి అస్సలు ఇష్టపడరు కదా. సో మీరు ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా వాళ్ళకి వెజిటేబుల్స్ కూడా వెళ్తుంది, ప్లస్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసినట్టు కూడా ఉంటుంది అనమాట. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ టు. అమ్మకి కిస్ పెట్టు, అమ్మకి కిస్ పెట్టు, అమ్మకి కిస్ పెట్టు. ముద్దు పెట్టవా? అమ్మకు ముద్దు పెట్టవా? నువ్వు పెట్టవా? నేను పెట్టేదా? ప్రాసెస్ అది చేయడానికి మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా క్విక్గా అయిపోతుంది. సో మన దగ్గర జస్ట్ ఉండడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే చాలు. సో ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే ఎక్కువగా ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. సో లేదు మీ దగ్గర ఏమీ లేదు అంటే కూడా ఉన్న కొన్ని వెజిటేబుల్స్తో కూడా చేసుకున్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ రెసిపీ కూడా. సో ఇలా బౌల్లో తీసుకొని హాట్ వాటర్ తీసుకొని ఇందులోని మనము కొంచెం కాజు కూడా వేస్తున్నాను, కొంచెం కాజు కూడా వేస్తాను. వేసేసి హీట్ చేసేది. సో నెక్స్ట్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ చాప్ చేసుకోండి అందులో వేసుకోవడం కోసం. నేనైతే క్యారెట్ యూజ్ చేస్తున్నాను, క్యారెట్ క్యాప్సికమ్ ఉంది. నేను తీసుకున్నవి ఇది పాస్తా. సో ఈ పాస్తా హెల్దీ, మీరు ఎప్పుడు తీసుకున్నా సరే వీట్ ఫ్లోర్తో చేసిన పాస్తాస్ తీసుకోండి. సో దట్ పిల్లలకి అది పెట్టినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మైదాతో చేసినవన్నీ అవాయిడ్ చేయండి. వీట్ ఫ్లోర్ తోటి ఏది ఉన్నా సరే పెట్టినా సరే అది హెల్దీయే. ఈవెన్ నూడిల్స్ కూడా వీట్ ఫ్లోర్తో చేసినవి అయితే పర్లేదు. సో ఈవెన్ ఇది కూడా నేను వీట్ ఫ్లోర్తో చేసింది కాబట్టి తీసుకున్నాను. సో పిల్లలకి హెల్దీ కాబట్టి. సో ఇవి కూడా తీసుకొని బాయిల్ చేసేసుకుందాం. సో మష్రూమ్స్ యాడ్ చేస్తున్నాను, మష్రూమ్స్ ఉన్నాయని. సో ఫస్ట్ అయితే అన్ని వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసేసుకున్నాను. ఒక సైడ్ ఏమో మనము అన్నీ నేను బాయిల్ చేసుకున్నాను అనమాట, అవన్నీ వేసేసి. సో అవి ఉడికిపోయినాక దాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. సో ఒక పక్కన పాస్తా కూడా అవుతుంది, ఇది కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. సో దీనివల్ల ఏంటంటే లోపల ఏమైనా ఉంటే కూడా పురుగు లాంటివి ఏమైనా ఉంటే కూడా పోతాయి అనేసి మనము ఎక్కువగా దీన్ని బాయిల్ చేసే వాడతాం కదా. సో అది ప్లస్ అట్ ది సేమ్ టైం స్మూత్గా కూడా అవుతుంది అనేసి. సో బాయిల్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా వేరుంటుంది. సో అందుకనే బాయిల్ చేసేసి పేస్ట్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ వేసుకొని అందులో కొంచెం గార్లిక్ వేసుకున్నాను. సో మీ వాన్ కోసం చేస్తున్నాను కాబట్టి స్పైసెస్ ఏమీ యాడ్ చేయటం లేదు నేను. సో అందులో వెజిటేబుల్స్ కూడా అన్నీ వేసేసి ఫ్రై చేసేసాను. అందులో కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసేసాను అనమాట. సో పేస్ట్ కూడా చూసారు కదా ఎంత బాగుందో, క్రీమీ టెక్స్చర్ వచ్చింది, చాలా క్రీమీగా ఉంది. సో దాన్ని అంతా మనం అందులో వేసేసి సో నీట్గా మంచిగా బాయిల్ అయిపోయే వరకు దాన్ని కొంచెం కుక్ అవనిద్దాము వెజిటేబుల్స్తో పాటు. సో కొంచెం కుక్ అయినాక పాస్తాని యాడ్ చేసుకున్నాను. సో మీకు వాటర్ లెవెల్ కావాలి అంటే ఐదర్ వాటర్ వేసుకోవచ్చు, లేదంటే మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో యమ్మీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదా, మీరు కూడా ట్రై చేసేయండి.
టట్టడా ఫైనలీ వైట్ సాస్ పాస్తా అయితే అయిపోయింది. సో చాలా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వచ్చింది. సో టేస్ట్ చేసి చూద్దాము, టేస్ట్ కూడా ఎలా ఉన్నదో. చాలా చాలా బాగుంది, టేస్ట్ కూడా అదిరిపోయింది అసలు. మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఇంకో టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నదో పాస్తా. నిజం నిజం రియల్ గా చెప్పు బేబీ, ఎలా వచ్చిందో నిజంగా చెప్పు. చూడడానికి చాలా బాగుంది, తినడానికి బాగుందా? చూసావా, బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఎంత మంచిగా చేసి పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ చెప్పు, సేమ్ బాయ్ మీ వన్ బాయ్ చెప్పు, సే బాయ్. ఇచ్చాడు, ఓకే బాయ్. సో పిల్లలకి ఇలా చేస్తే చాలా హెల్దీగా ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుంది కూడా, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. Click on the bell icon to get the notifications. Thanks for watching. Bye bye.